హాయ్ ఫ్రెండ్స్, మనం చాలా సినిమాలు చెప్పుకున్నాం కదా చిరు గారివి. మళ్ళీ ఇప్పుడు కూడా చిరు గారి సినిమాలు నేను చూసిన సినిమా చిరంజీవి గారిది. అప్పుడు చిన్నప్పుడు జ్ఞాపకాల్లో ఒక సినిమా గుర్తుంది. ఆ సినిమా ఏంటంటే నేను అన్నీ చెప్తూ వచ్చాను కదా. మళ్ళీ కొండవీటి రాజా కూడా చూశాను, అది కూడా చాలా బాగుండింది. తర్వాత వస్తూ వస్తూ చాలా సినిమాలు వచ్చాయి, మధ్యలో చూశాను. తర్వాత వచ్చి ఒక్కరు 8th క్లాసు 9thలో ఉండేటప్పుడు ఎప్పుడు నాకు గుర్తులేదు, కానీ మా నాన్న నెల్లూరు సినిమాకి వెళ్తున్నాను అన్నాడు. ఏం సినిమా నాన్న అన్న. మా నాన్న కూడా ఎప్పుడు పోడు సినిమాకి, ఎప్పుడో ఆయన మామూలుగా నాగేశ్వరరావు ఫ్యాన్స్. ఆయన నాగేశ్వరరావు అంటే అక్కినేని నాగేశ్వరరావు గారంటే భలే పడిచేస్తాడు ఆయన. సరే, అట్లాంటిది నేను చిరంజీవి అనేలోకి నేను వస్తాను చిరంజీవి సినిమాకి అన్న. నువ్వెందుకులేమ్మా అన్నాడు. నేను కూడా వస్తానా అని చెప్పి ఏడ్చామని తీసుకుపోయాడు ఆయన. తీసుకుపోయిన తర్వాత అది ఖైదీ అంట. అసలు టికెట్లు దొరకలా అప్పుడు కూడా. అప్పుడు ఎంత నేల టికెట్టు, బెంచి అట్లాంటివి ఉండేది. అయితే ఖైదీ సినిమాకి వెళ్ళాను, చూశాను. ఇప్పుడు చూసినవన్నీ సినిమాలు ఒక ఎత్తు అయితే, ఇప్పుడు ఈ సినిమా అస్సలు ఇంకా 365 రోజులు కాకుండా ఇంకొక రోజు ఎక్స్ట్రా లీవ్ సంవత్సరం వచ్చినా కూడా అది కాకుండా ఇంకా 1 year మళ్ళీ జరిగి అట్టా ఎన్ని రోజులు ఆ సినిమా ఆడిందంటే మనకి ఎన్ని రోజులు ఉన్నాయి సంవత్సరానికి అన్ని రోజులు ఆడింది. అంత పేరు వచ్చిన సినిమా అన్నమాట అది. అందుకని మా నాన్న తీసుకోబోమన్నా. నేను మా నాన్న దగ్గర కూర్చొని గమ్మునుండే. ఏమంటే ఫస్ట్ ఆ సినిమా అప్పుడంతా ఈ స్క్రీన్లు అవి ఉండేది. ముందు పాటలు వేసి తర్వాత కొద్దిసేపు తర్వాత సినిమా బిగిన్ చేసేవాళ్ళు. అప్పుడు సినిమా బిగిన్ చేసిన తర్వాత స్క్రీన్ పైకి వెళ్తుంది కదా. అప్పుడు చిరంజీవి ఒక బ్రిడ్జి దగ్గర నుంచి వస్తూ ఉంటాడు. ఏది ఒక హాఫ్ బనీన్ లాగేసుకొని కొంచెం కొంచెం ఫుల్ హ్యాండ్స్ లేవు దానికి వేసుకొని, దానిపైన ఒక బ్లాక్ శాల్వా ఒకటి కప్పుకొని ఒక దూరంగా బ్రిడ్జి చూపిస్తారు. ఆ బ్రిడ్జి దగ్గర నుంచి వస్తూ ఉంటాడు చిరంజీవి పేరు సూర్యం దాంట్లో. అయితే వస్తూ ఉంటాడనమాట. వస్తుంటే రంగనాథ్ ఎవరో అప్పుడు పాత యాక్టర్లు కొంతమంది పోలీస్ యాక్షన్ తీసుకున్నారు. యాక్టర్ అది తీసుకొని దాంట్లో క్యారెక్టర్లే పోలీసు. అప్పుడు జీబు వచ్చిందనమాట. ఆ జీబులో వచ్చి ఇతను వస్తూ ఉంటాడు, సైలెంట్గా నడుచుకుంటూ వస్తుంటాడు. ఫస్ట్ చూపించడమే అదే కదా. అప్పుడు ఏ మిస్టర్ ఎక్కడికి వెళ్తున్నావు అంటాడు. అక్కడ కొండపల్లి బోర్డు ఉంటుంది. నేను కోటిపల్లికి పోయే దారి తెలియక అన్నాడు. సరే ఇటెళ్ళు అంటాడు. అని అంటాడు. అసలు సైలెంట్గా ఉంటాడు, మాట కూడా రాదు, మాట చెప్పడు. సూర్యం అతని పేరు, చిరంజీవి గారు ఆయన. అయితే మళ్ళీ వెనక్కి వస్తారు వాళ్ళు, అనుమానం వచ్చి మళ్ళీ ఇటు తిరుక్కొని వచ్చి లోపల కొండపల్లి ఉంటుంది. మళ్ళా అప్పుడు కోటిపల్లి కొండపల్లి 2 బోర్డులు చూపిస్తారు. అప్పుడు ఏ మిస్టర్ ఏంది కోటిపల్లికి పోవాలని చెప్పి మళ్ళీ ఇటు తిరుక్కొని మళ్ళీ ఇటు వచ్చావు అంటే, మనసు మార్చుకున్నా అంటాడు. ఫస్ట్ ఏమంటాడు, కోటిపల్లి పోయే దారి తెలియక తికమగబడుతున్నాను అంటాడు. తర్వాత ఏమంటాడు, మళ్ళీ అడిగితే మనసు మార్చుకున్నా అంటాడు. అప్పుడు వాళ్ళు తీసుకుపోయి జైల్లో పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళిపోతారు. అప్పుడు ఆ స్క్రీను భలే నచ్చింది జనాలకి. ఆ సీన్ నచ్చింది. అయితే దాంట్లో సాంగు సూపర్ సాంగ్. ఏది సుమలత డైలాగులు కూడా ఉన్నాయి అప్పుడు. ఏం సుమలత డైలాగులు, అప్పుడు పోలీసులు తరుముకునేటప్పుడు గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి సుమలత ఇంట్లో, అది ఆ ఇల్లు అని తెలీదు,
అవును వెళ్ళిపోయి డోర్ వేసేసుకుంటాడు. అప్పుడు ఆమె శారీ కట్టుకుంటూ ఉంటుంది. ఆ విధంగా ఆ సినిమా సూపర్గా ఉంటుంది. ఆ సినిమా దాంట్లో సాంగ్స్ ఉంటాయి. వేదం నాదం మోదం మోక్షం అన్నీ నీలో చూసాని, పుష్పం పత్రం గీతం నాదం, అది పాట సూపర్గా ఉంటుంది ఆ సాంగు. తర్వాత సాంగు ఇదేమిటబ్బా, అది అసలు దాంట్లో పాటలన్నీ బాగుంటాయి. అసలు ఒక్కటి కూడా తీసేస్తుంది దానికిలా. మినమిన మెరుపుల మేనకనై ప్రణయ పంజరపు సారికనై ఆ సాంగ్ ఉంది. మనసిత మలయక గీతికనై ఆ సాంగ్ భలే ఉంటుందిలే అది. నాగాద వినరగాదేయా ఆ సాంగ్ అది. మేనక ఈయన అది సూపర్గా ఉంటుంది. అయితే ఈరోజు ఖైదీ గురించి చెప్పాను కదా, రేపు ఇంకోటి చెప్తా. హాయ్.